ఏపీలో కూటమికి చిరంజీవి మద్దతు ఇవ్వడంపై కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. శక్తులన్నీ ఏకమైన జగన్ను అడ్డుకోలేరని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ వైపే ప్రజలున్నారని స్పష్టంగా కనిపిస్తుందన్నారు. చంద్రబాబు చీకటి పాలన మళ్లీ రావద్దని, దేశానికి ఆదర్శమైన జగన్ పాలన కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఓటమితో పవన్ కళ్యాణ్ రాజకీయ అంకం ముగుస్తుందన్నారు సజ్జల. ఒక అజెండానే లేకుండా ఉన్న కేవలం అధికారంలోకి రావడం కోసమే పొత్తుల కోసం వెంపర్లాడి నానాజాతి సమితిలాగా తయారైన చంద్రబాబు కూటమి ఒకవైపు, పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మంచిని అజెండాగా తీసుకుని దీని మీద మీ బ్లెస్సింగ్స్ ఆశీస్సులు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే, ఆయన వెనక ఈ సైన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం. మరో పక్క ఇది స్ట్రైట్ ఫైట్. ఈరోజు నిర్ణయం ఏందనేది ఇప్పటికే కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరాక బస్సు యాత్ర, అంతకుముందు సిద్ధం సభలు కానీ బస్సు యాత్రలో కానీ అడుగడుగున జన నీరాజనం, ఎక్కడెక్కడికి ఉప్పెనలాగా వస్తున్న ప్రజా ప్రవాహం, ఇవన్నీ రేపు ఫలితాలు ఏ రకంగా ఉన్నాయని ఆల్రెడీ సూచిస్తున్నాయి. ఈసారి పెనమలూరులో కూడా గతంలో వచ్చిన మెజారిటీ కంటే మరింత మెరుగైన మెజారిటీతో, 2-3 ఇంతల మెజారిటీతో ఈసారి ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయకేతనం ఎగరవేయబోతోంది. ఇది అతి విశ్వాసంతో చెప్పట్ల, ప్రజలు చూపిస్తున్న ఆదరణ, ఇక్కడ అభ్యర్థి కొత్తగా వచ్చిన నేను ఇప్పటికే ఎక్కడికెక్కడ ఇంటింట గడప గడప ఆయనకు దొరుకుతున్న ఆదరణ, పార్టీ నాయకత్వం చురుగ్గా ముందుకు కదలడం, చాలా ఉత్సాహంగా అందరూ అడుగులు వేయడం, నేను ఇంతకుముందు చెప్పిన రీజన్ ప్రజల్లో ఆల్రెడీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఉండడం, వీటన్నిటి వల్ల బ్రహ్మాండమైన మంచి విజయం రాబోతోంది. ఆయన ఏ రోజు మెచ్యూర్డ్గా మాట్లాడినాడు, ఏ రోజు ఒక నాయకుడిలాగా కానీ, ఒక స్పష్టత ఉన్న ఆలోచనల్లో స్పష్టత ఉన్న నాయకుడిగా కానీ, పార్టీ అధినేత సంగతి వదిలేయండి, నేననేది ఒక నాయకుడిగా, లేదా నాయకుడు కావాలనుకునే ఒక వ్యక్తిగా తన ఆలోచనలో స్పష్టత ఎప్పుడు లేదు. తాను ఎందుకు రాజకీయాలనేది దీంట్లో అడుగు పెట్టాడో తెలియదు. బహుశా చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పుట్టినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పెరిగినట్టున్నాడు, చంద్రబాబు నాయుడు కోసమే ఆయన అంకితమైనట్టున్నాడు జాతికి. బహుశా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఈ ఎన్నికలతో అంతం కావడంతో ఈయన రాజకీయ అంకం కూడా ఆడికి ముగుస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈయనకు వేరే తెలియదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి. ఆ పక్క దానికి ఇంకొక 2 వ్యక్తులు ఎక్కువ లోడ్ అయితే దానివల్ల ఒరిగేది. నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద, ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు. మొత్తం తోడేళ్లు, గుంట నక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్నాయి, ముళ్ల పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు. జనమంతా ఇటున్నారు. ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు. ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా, ప్రజలకు మమేకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా, ఓ మంచి రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిదిద్దాని లక్ష్యంతో ఈయన ఉన్నారు. ఈ స్పష్టత ఉండడం అనేది మాకు కలిసి వస్తుంది. ప్రజలు చూజ్ చేసుకోవడం సులభం అవుతుంది. ఉన్న విషయం రాసింటారు, ఏముందట. ఆమె ఇంకో పార్టీకి అధ్యక్షురాలైనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కాకుండా పోరు, అలాగే ఆమె కుటుంబ సభ్యురాలు కాకుండా పోరు. అందువల్ల వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు ఉన్నాయో అక్కడ కంపల్సరీగా డిక్లేర్ చేయాలి కాబట్టి అందులో వచ్చింది.